ఉన్నటువంటి తెలంగాణ తల్లి బతుకమ్మ తీసి పడేస్తారు, వడ్డానం ఉంటే వడ్డానం తీసి పడేస్తారు. మన బతుకమ్మ పేదింటి బిడ్డ లెక్క కనబడాలంటున్నారు. వందే మాతర గీతంలో భారత మాతను మాత్రం దుర్గా స్థుతికి మేము తోడ్పడతామని చెప్పని మాట్లాడుతున్నారు. మోడీ అది కావాలనుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి గారు దాన్ని ఎందుకు అనుసరిస్తూ ఇవాళ దాన్ని పట్టుకొచ్చిండు, దాని సమాధానం చెప్తారు. నేను ఒకటే కోరుతా ఉన్నా, మనం బతుకమ్మ పోతాం అధ్యక్ష. పేదోళ్ళైనా, మేము కూడా పేదింటి వాళ్ళం అధ్యక్ష. పేదవాళ్ళైనా సరే బతుకమ్మ పండుగ పోతే చేతిలో బతుకమ్మ పట్టుకుంటారు అధ్యక్ష. వాళ్ళని అడుక్కొచ్చుకొనైనా సరే అధ్యక్ష నగలు తెచ్చి పెట్టుకుంటారు అధ్యక్ష. గిల్ట్ నగలో మంచి నగలో పెట్టుకుంటారు అధ్యక్ష. పూలు పెట్టుకుంటారు అధ్యక్ష. అద్భుతంగా ఒక దేవతలు పోయినట్టు మన మహిళలు అక్కడికి పోతారు. వాటిని ప్రతిబింబించాలని చెప్పని, తెలంగాణ బిడ్డలంతా దేవతలుగా ఉండాలని చెప్పని కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమానికి ఒక్క నిమిషం అధ్యక్ష, ఐఎమ్ నాట్ ఈల్డింగ్ అధ్యక్ష, ప్లీజ్ అధ్యక్ష, ఐఎమ్ నాట్ ఈల్డింగ్, దిస్ నాట్ ఫేర్ అధ్యక్ష. అధ్యక్ష ఆయన ఉద్యమకారుడు, అట్లా ఎవ్రీ టైమ్ యూ కాంట్ ఇంటర్ఫియర్ లైక్ దిస్. లెట్ మీ కంప్లీట్ అధ్యక్ష. అయిపోయింది అధ్యక్ష, ఇది 30 సెకండ్ అధ్యక్ష. మీరు తెలంగాణ తల్లి దేవతగా ఉండొద్దు అంటున్నారు, కానీ భారత మాతను భారత దుర్గాస్తుతిగా చేస్తూ మీరు వందే మాతర గీతం ఆలపించినప్పుడు అదే విఘ్నత ఆ తెలంగాణ తల్లిపైన కూడా చూపెట్టండి. పేదింటి బిడ్డగా ఎందుకు చూపెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు? కేసీఆర్ గారి పైన కోపం ఉంటే తెలంగాణ తల్లిని మీరు విధ్వంసం చేస్తా అంటే న్యాయమా? మా దయాకరన్న అక్కడ కూర్చొని ఉన్నాడు, మా పొన్నమన్న కూడా. ఎన్నిసార్లు మనం తెలంగాణ తల్లి విగ్రహం దగ్గరికి వెళ్ళి తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ అని మాట్లాడలే? వాట్ ఈస్ అడాసిటీ ఆఫ్ దిస్ గవర్నమెంట్ టు డిస్ట్రాయ్ దట్ వండర్ఫుల్ స్టాచ్యూ? ఆ తెలంగాణ అమరవీరులను మీరు ఘోషింపజేయట్లేరా? మీరు చెప్పండి ఒకసారి. సార్ డెఫినెట్లీ దాసో శ్రావణ్ గారు చెప్పిందని అంగీకరిస్తున్నాం. మేము తప్పకుండా తెలంగాణ తల్లికి నివాళులు అర్పించినాం. 10 సంవత్సరాల అధికారంలో దాన్ని అధికారికంగా ఎందుకు చేయలేదు సార్? మేము అబ్జెక్షన్ చేస్తున్నామా? మీరు చేయలేగా 10 ఏళ్ళు అదే తెలంగాణ తల్లి విగ్రహాన్ని సభలో నిర్ధారణ చేసి చట్టం తెచ్చి జీవో తెచ్చి ఇదే మా తెలంగాణ తల్లి విగ్రహం ఇట్లనే ఉంటుందని ఎందుకు చేయలేదు మీరు? ఇలా మేము తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈ విధంగా ఉండాలి గ్రామీణ ప్రాంతాలను రూపొందించడం. దాంతో పాటుగా తెలంగాణ గీతాన్ని ఇలా మీరు జాతీయ గీతంగా తెలంగాణ జాతీయ గీతంగా తీసుకుని మీరు ఎందుకు చేయలే? తెలంగాణ మీ మాత్రమే పెటెంట్ హక్కుగా భావించారు. తెలంగాణ కోసం మీరు ఉద్యమించారు, మేము ఉద్యమించారు. కనీస మర్యాద తెలంగాణ ఉద్యమకారులం పార్లమెంటులో శాసనసభ తిరస్కరించిన తర్వాత కూడా ఆర్టికల్ 3 అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంతో మనం తీసుకొస్తే ఏంటంటే 2014 అధికారంలో వచ్చిన వీళ్ళు కనీసం మనకి ఎప్పుడన్నా కనీస మర్యాద చేసిరు అధ్యక్ష? వీళ్ళు మాట్లాడుతున్నారు ఇలా తెలంగాణ తల్లి విగ్రహానికి నీకు అది టీఆర్ఎస్ పార్టీ విగ్రహము, అదే జాతీయ అదే రాష్ట్ర స్థాయి అధికారిక విగ్రహం అయితే దాన్ని మారితే తప్పు పట్టండి. కానీ మీరు దాన్ని మారవలేదు, దాన్ని అధికారికంగా తీసుకోలేదు. ఇవాళ మీరు దాన్ని రాజకీయం చేస్తూ ఉన్నారు. అందరిని సంప్రదించిన తర్వాత గ్రామీణ ప్రాంత ప్రజల యొక్క ప్రతిబింబంగా పెట్టినాం. ఏదో బతుకమ్మ పెట్టేంటట పేద ప్రజలు ప్రతి గ్రామంలో కులాలకు అతీతంగా ఆడుకునే బతుకమ్మ ఏదో టీఆర్ఎస్ పార్టీ పెటెంట్ లెక్క మాట్లాడుతున్నారు. ఇట్స్ నాట్ ఏ పెటెంట్ ఫర్ టీఆర్ఎస్. ఇది పేద ప్రజలకు సంబంధించినటువంటి అంశం దయచేసి అధ్యక్ష. అందుకే మళ్ళీ చెప్తాను, ఇలా తెలంగాణ తల్లి విగ్రహం మీరు ఆనాడు అధికారికంగా టీఆర్ఎస్ పార్టీకి సొంతం కాదు, ఇది రాష్ట్ర ప్రజలదని చెప్పుంటే మారుతూ ఇలా దాని మీద జీవో తెచ్చడం. ఇదే అధికారిక విగ్రహం. ఎక్కడైనా దీనికి క్రిటిసిజం చేస్తే చట్టరీత్యా చర్య తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడితే జాగ్రత్త అనేటువంటి విషయాన్ని కూడా మేము ఇలా చట్టం చేసినాం. మీరు ఎందుకు చేయాలి? మేము వద్దానమా? జాతీయ గీతాన్ని ఎందుకు చేయాలి? మీరు చేయక మమ్మల్ని నిందిస్తే మీరున్న రోజులు 10 రోజులు వంది మాగాదులతోటి తెలంగాణ ద్రోహులకు ఇవాళ అన్ని వేదిక గద్దెలు కల్పించి మీరు మాట్లాడుతుంటే ఎట్లా? అధ్యక్ష, నాకు మా పొన్నమన్న అంత ఎందుకు ఆవేశపడుతున్నో నాకు అర్థం కావట్లా. మా పొన్నమన్న అంత ఆవేశం ఎందుకు పడుతున్నో నాకు అర్థం కావట్లా. ఆయన కూడా ఆయన వెంబడే నడిచినాం మేము కూడా. మీరంతా ఎంపీలుగా కొట్లాడుతుంటే మీ వెనకంబడి జయ తెలంగాణ జేఏసీలో మేము కూడా కొట్లాడినాం. ఇంకా తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతే తెలంగాణ తల్లి వద్దు అని అంటుండో ఆ తల్లి విగ్రహం దగ్గరనే లక్షలాది మంది కోట్లాది మంది తెలంగాణ ఉద్యమకారులు జై తెలంగాణ అని తిరిగిండు. ఆయన కూడా తిరిగిండు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి మెప్పు కోసం సభలో లేరు. ముఖ్యమంత్రి గారి మెప్పు కోసమో లేదా ముఖ్యమంత్రి గారి మనస్తత్వాన్ని గెలుచుకోవడం కోసమో ఆయన పట్టుకొచ్చిన విగ్రహాన్ని ఇవాళ తెలంగాణ తల్లి అంటే అన్నా మీకు దండం, మీ విఘ్నతకు దండం. తప్పుడు నీ తెలంగాణ తల్లి విగ్రహం అద్దాలే సార్, నీ తెలంగాణ తల్లి విగ్రహం అద్దాలే తప్పుడు ఆరోపణ. నేను తెలంగాణ తల్లి విగ్రహాన్ని అద్దాలే సరిగ్గా మీరున్నారు సాక్షి ఇక్కడనే. నేను ఆ విగ్రహాన్ని విమర్శించలే. నేను కూడా 100 సార్లు విగ్రహం దగ్గరకు నివాళులు అర్పించినా అని చెప్పినా. కానీ మీరు అధికారికంగా ఎందుకు చేయాలని నేను విమర్శించినట్టు అధ్యక్ష. నా మీద అట్లా తప్పుడు ఆరోపణ చేస్తే ఎట్లా? ఇప్పుడు శ్రావణ్ గారు ప్లీజ్ డోంట్
గో ఇన్ టు ద కాంట్రవర్సీ. దయచేసి నేను చెప్పేది వినండి. తెలంగాణ ఉద్యమంలో ఆనాడు ఆ విగ్రహం ఉన్నమాట వాస్తవం. అందరం దాన్ని పూజించిన మాట కూడా వాస్తవం. గార్లాండ్ చేసిన మాట కూడా వాస్తవం. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అట్లా కాదు ఇట్లా విగ్రహం ఉండాలని చెప్పి వారు అధికారికంగా ప్రకటించినారు. గత ప్రభుత్వంలో కూడా అది అధికారికంగా ప్రకటించి ఉంటే దాని గురించి చర్చే లేదు. అందుకనే జరిగిపోయినటువంటి విషయాల్లో మనం బాగా రోజు మళ్ళీ కాంట్రవర్సీస్ అవసరం లేదు. ఎవరికి ఇష్టం ఉన్నటువంటిది వాళ్ళని పూజించుకోవచ్చు. మన దగ్గర వందల దేవుళ్ళు ఉన్నారు, అందరిని పూజిస్తుందమ్మా. ఇది కూడా అంతే అనుకోండి. అధ్యక్ష, నేను మీ మాటల్ని బేఖాతరు చేయను అధ్యక్ష. మీరంటే ఉన్నతమైన గౌరవం ఉంటుంది, మీ మాటలను జవదాటను. కానీ అధ్యక్ష, చరిత్రను ఎప్పుడూ కూడా కాల పరిణామ క్రమంలో చరిత్రను మార్చరు అధ్యక్ష. యూ హ్యావ్ టు ప్రొటెక్ట్, యూ హ్యావ్ టు రెస్పెక్ట్, యూ హ్యావ్ టు హానర్ ద హిస్టరీ అధ్యక్ష. ఇట్ ఈస్ తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ట్రెడిషన్ అధ్యక్ష. నువ్వు దాన్ని రేపు రేవంత్ రెడ్డి గారు పోయి ఇంకొక ఆయన వచ్చినాక ఈ బొమ్మ కాదు ఇంకో బొమ్మ, ఇంకొక ఆయన వచ్చినాక ఇంకో బొమ్మ, దట్ ఈస్ నాట్ ద వే ఆఫ్ క్రియేటింగ్ ఎ హిస్టరీ అధ్యక్ష. మహాత్మా గాంధీ అధ్యక్ష 30 సెకండ్ అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష 1 సెకండ్ అధ్యక్ష అధ్యక్ష 30 సెకండ్ ప్లీజ్ అలౌ మీ టు కంప్లీట్ అధ్యక్ష. మహాత్మా గాంధీ గారు భారత స్వాతంత్ర ఉద్యమంలో చెరకాను ఒక ఆయుధంగా వాడిండు. ఈ చెరకా వద్దు అని చెప్పని ఇలా పడేస్తారా అధ్యక్ష కాంగ్రెస్ పార్టీలో? ఏం మాట్లాడతారు అధ్యక్ష? ఇలా మోడీ వచ్చిందని చెప్పని చెరకాను పడేస్తారా అధ్యక్ష? దండి సత్యాగ్రహానికి సంబంధించిన సింబల్స్ పార్లమెంట్ ఉన్నాయి, దాన్ని విధ్వంసం చేస్తున్నారు అధ్యక్ష మోడీ. ఒకవేళ మోడీ చేస్తే పొన్నంగారు ఒప్పుకుంటారు అధ్యక్ష? లేని కొత్త సబ్జెక్టులలో కాంట్రవర్సీ ఐఎమ్ నాట్ క్రియేటింగ్ ఎ కాంట్రవర్సీ, ఐఎమ్ షేరింగ్ ద గని. నేను అమరవీరుల బాధని చెప్తా ఉన్నాను. మంత్రి గారు ఏం చెప్పినాడు? మీరు కనుక అధికారికంగా ప్రకటిస్తే మాకు అవకాశమే లేకుండా. మీరు అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుకున్నారు అధ్యక్ష. మేము తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుకున్న దగ్గర రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుకున్నారు. దేశమంతా రాజీవ్ గాంధీ విగ్రహాలు మీరు అక్కడ పెట్టినరు, పోటీ పెట్టినరు. రాజీవ్ గాంధీకి తెలంగాణ తల్లికి పోటీ పెట్టి తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలనుకున్న దగ్గర రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిన అధ్యక్ష. అధ్యక్ష 10 సంవత్సరాల అధికారంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టక మేము వద్దన్నాం సార్. మేము రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టామంటారు, ఖాళీ జాగా తీసేసి పెట్టామా మేమేమన్నా? అది కూడా లేకపోతే ఎట్లా? మీరు తెలంగాణ తల్లి విగ్రహాన్ని బయట కాదు సెక్రటరీ గుండెల్లో పెట్టుకున్నాం. మేము తెలంగాణ ఆనాడు టీజీ అని రాసుకుంటుంటే మీ ఉద్దేశం ఏదుందో టీఎస్ అని రాస్తే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మినిస్టర్గా టీజీగా మార్చడం. ఎస్, మేము ఇలా మళ్ళీ చెప్తా ఉన్నాం, తెలంగాణ విగ్రహాన్ని తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం అధికారికంగా నిర్ణయించింది. కానీ గతంలో టిఆర్ఎస్ పార్టీ తమ పార్టీ ఒక ఉద్యమ స్ఫూర్తి కొరకు తీసుండొచ్చు, నేను కాదని మేము కూడా గౌరవించడం. కానీ అది అధికారికంగా చేయలే. వాళ్ళ తప్పు. ఇలా సమాజానికి వాళ్ళు క్షమాపణ అడగాలి. అదేవిధంగా ఇలా పార్టీ ఇవాళ మీరు టీఆర్ఎస్ తీసుకొచ్చారు, బీఆర్ఎస్ పెట్టుకున్నారు. మీరు మళ్ళీ చెప్పేట్లా తెలంగాణ సెంటిమెంట్కు. అందుకే దయచేసి వక్రదారి చర్చ ఇక్కడ మంచిది కాదు. నేను మళ్ళీ చెప్తాను మీ ద్వారా మేము విగ్రహాన్ని మార్చలేదు. కొత్త విగ్రహ రూపాన్ని గ్రామీణ ప్రాంతాల మహిళలను ప్రతిబింబించే విధంగా పెట్టినాం. మీరు పెట్టుకున్నది మీ పార్టీ విగ్రహము. ప్లీజ్ 7 మాట్లాడతారా? క్లోజ్ అయిందా అధ్యక్ష? మీరు వద్దండి. అది సబ్జెక్ట్ నేను సబ్జెక్టే మాట్లాడుతున్నా అధ్యక్ష. నిన్న వెరీ హిస్టారికల్ ఇన్సిడెంట్స్ హావ్ హ్యాపెండ్. మీరు అనవసరం అధ్యక్ష ఆయన 4 సార్లు ఆయన ఎట్లా చేస్తారు అధ్యక్ష? మంత్రి గారు 4 సార్లు ఎట్లా చేస్తారు అధ్యక్ష? వై ఇస్ దట్ ఈస్ ఇంటర్వ్యూనింగ్ అధ్యక్ష? లెట్ మీ టాక్. నేను మాట్లాడేది ఏమైనా బూతులు మాట్లాడితే, ఎవరైనా లావులో తొండలేస్తా అంటే, లేకపోతే బట్టలు ఇప్పుతా అంటే నన్ను ఆపండి అధ్యక్ష. వై ఇస్ గెటింగ్ ఇంటూ అన్నెసర్లీ? అట్లా కాదు. డస్ ఇట్ హ్యావ్ పేషెన్స్? ఇప్పుడు ఒక విషయం, వాట్ ఇస్ దిస్ అధ్యక్ష? ఇప్పుడు మీరు మాట్లాడేది గవర్నమెంట్ మాట్లాడి, నేను ప్రభుత్వాన్ని నేను తిడతలేను అధ్యక్ష. నేను లీడర్ ఆఫ్ అపోజిషన్ లో లావులో తొండలేస్తా అంటలేను అధ్యక్ష. ఇస్ నాట్ కరెక్ట్. నేను ఏమైనా ఇప్పుడున్న విగ్రహాన్ని విధ్వంసం చేస్తానులే అధ్యక్ష. మాట్లాడండి అధ్యక్ష. రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళకి పేషెన్స్ ఉండాలి అధ్యక్ష, వినే ఓపికగా ఉండాలి అధ్యక్ష. దురదృష్టం 2 ఏళ్ళైంది నేను అక్కడనే ఉండి కొట్లాడిన అధ్యక్ష. కానీ నేను కూడా అక్కడే ఉండి కొట్లాడినా మొన్నటిదాకా. కానీ ఒక ఇంత తొందరగా అధికారం ఎత్తికెక్కిపోయింది ఇలా నాకు అర్థం కావట్లా. అయితే ఒక మాట అధ్యక్ష,
అధ్యక్ష ఐఎమ్ గెటింగ్ టు పాయింట్ అధ్యక్ష. ప్లీజ్ డిలీట్ దట్ వర్డ్. ప్రతి దానికి మంత్రి గారు వేసి మాట్లాడితే అవకాశం ఉంది ప్లీజ్. కదా? పనికి మళ్ళీ పనులు మీరు చేసుకుంటా, పనికి మళ్ళీ అధ్యక్ష. పనులు మీరు చేసుకుంటా, విగ్రహాలు పెట్టుకుంటా, ఒక ప్రాజెక్టు కట్టమా, అసంపూర్తిగా ప్రాజెక్టు కట్టారు, కరెంట్ ఇవ్వరు, మంత్రి ప్లీజ్. ఇవ్వరు, మౌలిక వసతులు ప్లీజ్ ప్లీజ్. రవీంద్రరావు గారు కూర్చోండి. శ్రావణ్ గారు మాట్లాడు. అధ్యక్ష ఇప్పుడు అధ్యక్ష నేను ఒక ఒక విషయం. స్థూలమైనటువంటి ఒక అంశాలు అధ్యక్ష. మసూదనాచారి గారు రాఘవయ్య మసూదనాచారి గారు, ఓకే మంత్రి గారు